లెఫ్ట్ ముక్కు ఉంగరం వేలు చిన్న వేలుతో వేయండి. రైట్ ముక్కుతో గాలి వదలండి. మళ్ళీ రైట్ ముక్కుతో పీల్చండి. రైట్ ముక్కు బొటన వేలుతో మూసి లెఫ్ట్ ముక్కుతో వదలండి. ఇడికి ఒక రౌండ్ ఇట్లా ప్రతిరోజు ఉదయం అన్నా సాయంత్రం అయినా 10 సార్లు చేసే మన శరీరంలోని నాడులు మొత్తం ఒక క్రమస్థితికి వస్తాయి. ఇంకో లెఫ్ట్ బొటన వేలుతో రైట్ ముక్కు మూసి లెఫ్ట్ ముక్కుతో పీల్చండి. లెఫ్ట్ ముక్కు ఉంగరం వేలు చిన్న వేలుతో మూసి రైట్ ముక్కుతో వదలండి. మళ్ళా రైట్ ముక్కుతోనే పీల్చండి. రైట్ ముక్కు మూసి లెఫ్ట్ ముక్కుతో వదలండి. ఓకే, ఇప్పుడు 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. మీరు ఒక కాలు పైన పెట్టండి, 2 చేతులు ధ్యానం మీద పెట్టండి. గోరు తాగకూడదు. నడుము స్ట్రైట్గా పెట్టండి. కళ్ళు మూసుకోండి. నిదానంగా గాలి పీల్చండి. నిదానంగా వదలండి. నిదానంగా గాలి పీల్చండి. కళ్ళు ఎవరు తెరచొద్దండి, అందరూ మూసిండండి. నిదానంగా వదలండి. నిదానంగా గాలి పీల్చుకోండి. నిదానంగా గాలి వదిలే గాలి పీల్చే గాలి కింద మీ మనసు ఒక కళ్ళు తెరచండి. ఓకే, మనం ఒక 2 ఆసనాలు వేద్దామా, వెళ్ళిపోదామా? ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను కొన్ని క్లాస్ వాళ్ళకి, ఈ సిట్టింగ్ ఆసనాలు నేర్చుకొచ్చుకోండి అని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి పద్మాసనం నేర్చుకొచ్చుకోండి అని చెప్పాను. అంటే మీకు క్లాస్లో కూడా నేను చెప్పాను, ఒకసారి మళ్ళీ చూసి చదివి రాండి అని చెప్పాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పద్మాసనము, సెకండ్ వన్ వచ్చేసి పద్మ పర్వతాసనము, థర్డ్ వన్ వచ్చేసి వజ్రాసనం. అంటే వజ్రాసనము ఏ సమయంలో అయినా వేసే ఏకైక ఆసనం ఏదన్నా ఉందంటే అది వజ్రాసనమే. ఆ ఆసనం మీరైతే వేసేసారు. ఇప్పుడు సార్ వేయించాడు, శివసార్ గారు వేయించారు మీతో. ఓకేనా? సో వజ్రాసనం ఎందుకు వేస్తాం, ఎందుకు ఉపయోగం కూడా మనకు తెలుసు. సో మనకి ఎక్కువగా ఆకలి లేనప్పుడు ఆ ఆసనం కనుక వేస్తే ఆకలి కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనం ఎక్కువ ఆహారం మనం తీసుకున్నటువంటి సమతుల్యం కన్నా మించి ఎక్కువ ఆహారం తీసుకొని అరిగించుకోలేకపోయినా కానీ ఆ ఆసనం కనుక వేస్తే